ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా వస్తువుల ధరల పెరుగుదలకు కారణంగా మారింది. అంతేకాదు, లక్షల మంది సైనికులు చనిపోయారు. ఇరు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అసలు ఆ రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పాడేదెప్పుడు? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు లెక్కగా మారిపోతున్నాయి రష్యా అమెరికా సంబంధాలు. రష్యాపై అమెరికా వైఖరి పూర్తిగా భిన్నంగా ఉంది. అంతేకాదు, యుక్రెయిన్ రష్యా యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలనుకుంటున్నారు ట్రంప్. మరోవైపు యుక్రెయిన్ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాలు చేస్తోంది ఫ్రాన్స్. మొత్తంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో ఇప్పుడు పూర్తి భిన్న వైఖరితో ముందుకెళ్తుంది అమెరికా. పుతిన్ నియంత కాదని, తాను అటువంటి పదాలను వాడబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. యుక్రెయిన్ రష్యాల మధ్య శాంతి స్థాపనే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇమానియల్తో భేటీ అయ్యారు డొనాల్డ్ ట్రంప్. యుక్రెయిన్ యుద్ధం సహా అనేక అంశాలు ఇరువురు నేతలు చర్చించారు. అయితే రష్యా ఆక్రమించిన భూమిని యుక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదన్నారు. ఇక శాంతి ప్రక్రియలో భాగంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అవుతారన్నారు ట్రంప్. కీవ్లో విలువైన ఖనిజాలను వెలికి తీసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. త్వరలో జెలెన్స్కీ అమెరికాలో పర్యటిస్తారని వివరించారు. యుక్రెయిన్ రష్యా మధ్య శాంతి స్థాపన అంటే కీవ్ లొంగిపోవడం కాదన్నారు మ్యాక్రాన్. అమెరికా చొరవతోనే యుద్ధం ఆగుతుందన్నారు. యుక్రెయిన్ ప్రయోజనాలను కాపాడేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తోంది. ఇటీవల జెలెన్స్కీని నియంత అన్నారు ట్రంప్. యుద్ధానికి కూడా జెలెన్స్కీయే కారణమని డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారిపోయింది. మొత్తానికి ట్రంప్తో భేటీ అయిన ఫ్రాన్స్ అధినేత మ్యాక్రాన్ యుక్రెయిన్ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.